హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ నుండి కీలక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి అర్హులైన వారు ఎవరంటే ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు మరియు ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. పేర్లు నమోదు చేసుకున్న వారు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు ఈ దిగువ తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికేట్తో వెరిఫికేషన్ నిమిత్తమై పాటు ఆయా జిల్లాలకి తెలియజేసిన తేదీల్లో హాజరు కావాలని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్ టైంలో ఒక సెట్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకుని రావాలను. కావాల్సిన పత్రాలు ఏంటంటే కావాల్సిన జిరాక్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి, దాని తర్వాత ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, దాని తర్వాత వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. తర్వాత మండల కరణ్ నుంచి పొందిన నివాస ధృవీకరణ పత్రము, దాని తర్వాత వచ్చి మన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎన్సీసీ కానీ ఏదైనా స్పోర్ట్స్ అవి తీసుకోవచ్చు. దాని తర్వాత ఆధార్ కార్డు తీసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ తీసుకోవాలి. దాని తర్వాత బయోడేటా ఫామ్ తీసుకెళ్ళాలి. ఇంక ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలి. జిల్లాల వరకు చూసుకుంటే వాళ్ళ తేదీలు కేటాయించడం జరిగింది. విశాఖపట్నం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు 22వ తేదీ వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ మరియు విజయనగరం జిల్లాల వాళ్ళు 23వ తేదీ వెళ్లాల్సి ఉంటుంది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు కాకినాడ జిల్లాల వారు 24వ తేదీ వెళ్లాల్సి వస్తుంది. తూర్పుగోదావరి మరియు శ్రీకాకుళం వాళ్ళు 27వ తేదీ వెళ్ళాలి. ఈ వెరిఫికేషన్లో ఒక జిల్లాలో సంబంధించిన ట్రేడ్ నందు ఖాళీ లేని ఎడల వేరే జిల్లాలో పనిచేయటకు అంగీకార పత్రంను సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైం నందు రాసి ఇవ్వవలేను. అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయంలో ₹118 ప్రాసెసింగ్ ఫీజు దాని తర్వాత వచ్చి చెల్లించి తగు రసీదు పొంది దరఖాస్తుతో జతపరిచి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయం జయనగరంలో అందజేయవలను. తగు సహాయం కొరకు మీకు ఏమైనా సహాయం కావాలంటే గవర్నమెంట్ ఐటీ అప్రెంటిస్ అడ్వైజర్ వారిని కూడా సంప్రదించవచ్చును. ఇదివరకు సెలెక్ట్ కాబడి అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు. అట్టి దరఖాస్తులు పరిశీలించబడవని వాళ్ళు ముఖ్యంగా చెప్పడం జరిగింది.